దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో అధికారులు ఇక్కడ రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, సభను ఈ పర్యటన కూడా జయప్రదం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి 4 ఐఏఎస్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మరోవైపు మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. లోకేష్ అధ్యక్షన నిన్న విశాఖకు వచ్చిన ఆ లోకేష్ మొత్తం ఇక్కడ అధికారులతోనూ అలాగే ఇతర ప్రజాప్రతినిధులతోనూ కూడా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మొత్తం ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక గత ఏడాది నవంబర్ 29నే ప్రధాని పర్యటన విశాఖలో జరగాల్సి ఉంది. అయితే అప్పట్లో వాతావరణం సరిగా లేక తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈ పర్యటన రద్దయింది. దీంతో ఈ జనవరి 8వ తేదీన ఈ పర్యటన ఖరారు చేశారు. ప్రధాని పర్యటనలో మనం చూసుకుంటే కనుక ప్రధాని పర్యటనలో 1,50,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే పెట్టుబడులతో నిర్మించే రకరకాల కంపెనీల శంకుస్థాపనలో ప్రకటనలకు పరిమితం అయిపోయిన రైల్వే జోన్ శంకుస్థాపన కూడా ఇందులో జరిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం 8వ తేదీన ఢిల్లీలో 2 గంటలకు బయలుదేరిన ప్రధానమంత్రి 4:30 సమీపంలో ఈఎన్ఎస్ డేగాలో దిగుతారు. అక్కడి నుంచి ఏదైతే ఉందో వేదిక వద్దకు వస్తారు. మనం చూసుకుంటే కనుక ప్రధాని రాకను సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ కూటమి నాయకులు చాలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సంపత్ వినాయక గుడి నుంచి వేదిక వరకు కూడా ఒక రోడ్ షో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో జరిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత 6:30 వరకు కూడా ఈ బహిరంగ సభ జరుగుతుందని చెప్తా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే కనుక ఈ సభ ముగిసిన తర్వాత ప్రధాని మోడీ ఇక్కడి నుంచి బయలుదేరి భువనేశ్వర్ వెళ్ళిపోతారు. మరోవైపు చూసుకుంటే మోడీ సభను జయప్రదం చేయడానికి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 2 లక్షల మందిని సమీకరించాలని అధికారులు కావచ్చు అలాగే ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందుకోసం 2,000 బస్సులను ప్రత్యేకంగా సమీకరిస్తూ ఉన్నారు. మొత్తం వీరందరికీ కూడా మధ్యాహ్నం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సభ ముగిసి వెళ్ళే వరకు కూడా వారికి మధ్యాహ్నం స్నాక్స్ కావచ్చు వెళ్ళే వాళ్ళందరికీ కూడా డిన్నర్ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు వచ్చిన వాళ్ళందరి వాహనాలని పార్క్ చేయడానికి పార్కింగ్ స్పాట్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా విశాఖ నగరం అంతా కూడా ప్రధాని భద్రతా రీత్యా ఇక్కడ అష్టదిగ్బంధనం జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక ఈ ప్రధాని సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా పాల్గొంటారు. మోడీ సభకి 2 లక్షల మంది వస్తారు అన్న అంచనా వేస్తున్న నేపథ్యంలో మొత్తం ఒక అనకాపల్లి జిల్లా నుంచి 50,000 మందిని తరలించడానికి అక్కడే భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. విశాఖ దాని చుట్టుపక్కల నుంచి ఒక 50,000 మందిని అలాగే అనకాపల్లి జిల్లా నుంచి ఒక 50,000 మిగతా జనాన్ని పొరుగునున్న విజయనగరం జిల్లా కావచ్చు అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి తరలించే ఏర్పాట్లను ఇక్కడ ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారు. మొత్తం ఇక్కడ వచ్చిన జనానికి ప్రత్యేకంగా మోడీ సభను శ్రద్ధగా వినేందుకు వీలుగా 300 గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో కూడా 6,000 మంది వరకు కూడా ఇందులో కూర్చునే ఏర్పాట్లని అధికారులు చేస్తూ ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఈ మోడీ ప్రసంగాన్ని వినేందుకు వీలుగా మొత్తం చుట్టూ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ రోడ్ షో నేపథ్యంలో ప్రజాప్రతినిధులు వాహనాలని పార్కింగ్ అవసరమైన చర్యలను అధికారులు తీసుకుంటూ ఉన్నారు. 22 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సభా ప్రాంగణంలో ఎలాంటి అపశృతులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు భద్రత ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తం అంతా సభా ప్రాంగణం చుట్టూ కూడా ఈ వేదిక చుట్టూ కూడా తాగునీరు అలాగే టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక మోడీ ప్రధాని పర్యటనను అటు వామపక్షాలతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖపట్నం చేరేలోపే ప్రధాని మోడీ విశాఖ ఉక్కు మీద ఒక క్లారిటీ ఇవ్వాలి, విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రైవేటీకరణ చెయ్యబోమంటూ స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే ఈ బహిరంగ సభలో పాల్గొనాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ సభలో ఎలాంటి అలజడులు చెలరేకుండానే ముందే వారందరినీ కూడా ముందే హౌస్ అరెస్ట్ చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎనేహో మొత్తమే చూసుకుంటే కనుక ప్రధాని మోడీ పర్యటన విజయవంతం చేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ ఫర్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.